హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఫస్ట్ ఛానలే చాలా వరకు కూడా చాలామంది సపోర్ట్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి. తప్పకుండా ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదాం. ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. కిచెన్ సింక్ బ్లాకేజ్ అవ్వకుండా, అలానే కిచెన్ సింక్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని అందులో వేసేసి ఒక ట్యాబ్లెట్ తీసుకున్నానండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం బేకింగ్ పౌడర్, ఈ 3 కూడా వేసేసి ఇలా కొంచెం షాంపూ కూడా వేసుకుని బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని ఆ మిశ్రమంలో కలిపేసి మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. ఈ వాటర్ని మన కిచెన్ సింక్లో ఇలాగ పోసేసి ఈ విధంగా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా కిచెన్ సింక్లో బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. కిచెన్ సింక్ చక్కగా బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే బ్లాకేజ్ అనేది ఉండదండి. బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది. మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి, ఆ స్మెల్ మనం ఎంత క్లీన్ చేసినా పోదు. ఈ విధంగా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలా హాట్ వాటర్ ఈ మిశ్రమం వేసి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా కరివేపాకు పైన రైస్ వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా కరివేపాకును స్టోర్ చేసుకునేటప్పుడు కరివేపాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఏదైనా ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసేసుకొని దానిపైన కరివేపాకును ఇలా పెట్టేసుకొని దానిపైన ఒక గుప్పుడు రైస్ వేసేసుకున్నాం అనుకోండి, కరివేపాకు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా అలానే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కట్ చేస్తూ ఉంటే గట్టి పడిపోయి త్వరగా అది కట్ చేయడానికి కూడా రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. అరచేతితో ఇలా మసాజ్ చేసినట్లుగా ఇలా అంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి తర్వాత కట్ చేస్తే ఇలా లెమన్ రసం వస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిమ్మకాయలు వెంటనే కట్ చేయడానికి త్వరగా రానప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, రసం కూడా చక్కగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మినపగుళ్ళు కానీ పొట్టు మినపప్పు కానీ మనకి త్వరగా నానపోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా పప్పులో నానపెట్టుకునేటప్పుడు ఇనప వస్తువులు కానీ లేదంటే ఒక చాకు కానీ ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, 1 అవర్లోనే చక్కగా నానుతుంది. మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఇనప వస్తువులు కానీ చాకు కానీ పెట్టుకున్నాం అనుకోండి, 1 అవర్లోనే చక్కగా నానుతుంది. మన పని సులభంగా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఇలాగా రసం తీసేసిన తర్వాత ఆ తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి, ఆ తొక్కలను పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం స్నానం చేసి ఆ బకెట్ వాటర్లో ఇలాగ నిమ్మ తొక్కలు వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత మనం స్నానం చేసామనుకోండి, మన చర్మం కూడా పొడి పారిపోకుండా చక్కగా స్మూత్గా ఉంటుందండి. పగుళ్ళు సమస్య కూడా ఉండదు. ట్రై చేయండి. ఆడవాళ్ళం బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదండి, ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఒక బ్యాంగిల్ తీసుకుని ఈ విధంగా పెన్నులు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా ఒక హ్యాంగర్కి ఈ విధంగా తగిలించేసుకున్నాం అనుకోండి, చక్కగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇలాగ పిల్లలకి పెన్నులు దొరికాయంటే వాళ్ళు తీసుకుని పాడు చేస్తూ ఉంటారు కదండి, అటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎక్కడైనా ఒక హ్యాంగర్కి ఈ విధంగా తగిలించేసాం అనుకోండి, అవసరానికి మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి అందకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా మనకు బయట ఉన్నా కూడా పిండి చక్కగా టేస్టీగా ఉంటుంది, పుల్లగా లేకుండా ఉంటుందండి, పొంగిపోకుండా కూడా ఉంటుంది. ఏదైనా ఒక బౌల్లో నిండుగా వాటర్ పోసేసుకొని ఇలాగా
దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా పెట్టుకున్నప్పుడు పైకి పొంగిపోకుండా ఉంటుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ఏ కంటైనర్లో అయితే మనం ఇలా దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ స్టోర్ చేసుకుంటామో దానికి అంచులకి ఇలా ఆయిల్ అప్లై చేసేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది, పొల్లగా లేకుండా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్స్ ఎలాంటివి జ్యూస్ బాటిల్లో మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. జ్యూస్ కానీ లేదంటే వాటర్ బాటిల్, స్ప్రైట్ బాటిల్ కానీ థమ్స్అప్ కానీ ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. పెద్ద సైజు బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా బాటిల్ క్యాప్ని మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అక్కడ హోల్ పెట్టేసుకొని ఇలాగా లోపలికి పెట్టేసుకుని ఒక బాటిల్ క్యాప్ని ఈ విధంగా మూత పెట్టుకున్నాం అనుకోండి, మనం బాత్రూంలో ఇలాగా చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి. దీనిలో బ్రషెస్ కానీ పేస్ట్లు కానీ ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. దీనిలో మనం ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చండి. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక పిన్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. పిన్నికి మనం బూజు అయితే దొరుకుతూ ఉంటాం కదండి. బూజు కరుకున్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకొని ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా సూదిలోనికి దారం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ముందుగా సూదిలోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఈ విధంగా పెట్టేసి ఆ థ్రెడ్లో నుంచి దారాన్ని ఈ విధంగా లాగేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే చాలా సింపుల్గా ఇలా అయితే వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలా సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇది ఒక టాస్క్ లాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా పిన్ను అలానే ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. సో తప్పకుండా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలని 2 తీసుకుని ఈ విధంగా పై ఉన్నటువంటి తొక్కను తీసేసి ఒక నైట్ అంతా వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్లో నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ పరగడుపున తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి, మనకి హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. హై బీపీతో బాధపడే వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా పరగడుపున తాగుతూ ఉన్నాం అనుకోండి, హై బీపీ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఆ వాటర్ని ఉదయం పరగడుపున తాగితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ ఉంది, బీపీ కంట్రోల్ చక్కగా అవుతుందండి. ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గాజులు ఎక్కించుకునేటప్పుడు కొంచెం వ్యాజ్లని ఇలాగా చేతులకు అప్లై చేసేసి గాజులు ఎక్కించుకున్నాం అనుకోండి, చాలా స్మూత్గా ఎక్కుతాయి, ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరికాయ కొట్టాలంటే ఒక్కోసారి వంకర టెంకరగా పగులుతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మధ్యకి మనకి పగలాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. కొబ్బరికాయని ఈ విధంగా మార్కర్తో ఇలా మార్కింగ్ చేసేసుకొని ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా 2 చుట్లు అయితే గట్టిగా చుట్టుకోవాలండి. టైట్గా ఉంటుంది కాబట్టి మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇలా అరచేతిలో పెట్టుకొని బరువుగా ఉన్నటువంటి రాడ్ పెట్టి ఇలాగ 2 దెబ్బలు కొట్టామనుకోండి, చక్కగా మధ్యకి పగులుతుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా కొబ్బరికాయ పగలు కొట్టేటప్పుడు మధ్యకి పగలాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా ఈజీగా ఇలా సింపుల్గా అయితే మనం ఈ విధంగా మధ్యకి పగలు కొట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చెవులో బాగా పెయిన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చెవులో బాగా పెయిన్గా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మనం ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఈజీగా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా కాటన్ తీసుకొని దానికి శాస్త్రీ బామ్ కానీ అలానే జెండు బామ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది, ఇలా కొంచెం అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు ఇలా చెవులో పెట్టేసామనుకోండి, ఆ పెయిన్ చక్కగా తగ్గిపోతుందండి. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి, మెడిసిన్స్తో పని లేకుండా చాలా ఈజీగా పెయిన్ అయితే తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ట్రై చేసిన తర్వాత ఈ టిప్ని మీకు షేర్ చేస్తున్నాను, చాలా బాగా వర్క్ అయింది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలా చేసాల్లో ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేకుండా చేతితో పట్టుకున్నప్పుడు జారిపోతూ పగిలిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్ని ఈ విధంగా
ఇలా చేసాకి పెట్టేసామనుకోండి, మనం చేతితో పట్టుకున్నప్పుడు ఒకవేళ గ్రిప్పింగ్ లేక జారిపోయినా కూడా పగిలిపోకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా ఓల్డ్ సాక్స్తో ఈ విధంగా కూడా చక్కగా ట్రై చేయొచ్చండి. ఇలా ఫ్రిడ్జ్ డోర్కి వెళ్ళే రబ్బర్ దగ్గర బాగా డస్ట్ అయితే ఉంటుంది కదండి, చేతితో క్లీన్ చేసుకోలేం కాదండి. ఇలా ఓల్డ్ సాక్స్లో దువ్వెన పెట్టేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ రబ్బర్కు ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక బాటిల్ని తీసుకొని ఇలా చాకును స్టవ్ మీద హీట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం జర్నీ చేసేటప్పుడు ఒక్కోసారి ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక కవర్లో బ్రషెస్ అన్నీ పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక బాటిల్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా బ్రష్లన్నీ కూడా బాటిల్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, చిక్కులు పడకుండా ఉంటాయి. దానిపైన డస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇలా బాటిల్లో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే ఒక చోటు ఉంటాయి, డస్ట్ పడకుండా ఉంటుంది. చక్కగా మనం తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి. మన ఫస్ట్ ఛానల్ అందరూ కూడా సపోర్ట్ చేశారండి, చాలా చాలా థ్యాంక్స్. అలానే సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారండి. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకోవాలండి. జామాకులను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్లో జామాకులు 2 వేసేసుకొని లవంగాలు 2 వేసుకోవాలండి. అలానే కొంచెం పసుపు, ఇవన్నీ బాగా మరిగించుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రైన్ చేసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే మనం 3-4 టైమ్స్ రోజుకి 3-4 టైమ్స్ నోరు పుక్కిలించి ఊస్తూ ఉండాలండి. ఇలా చేస్తూ ఉంటే మనకి పిప్పొన్ను పెయిన్ తగ్గిపోతుంది. అలానే నోటి దుర్వాసన కూడా ఉండదండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రోజు మొత్తంలో 3-4 టైమ్స్ నోరు పుక్కిలించుతూ ఊస్తూ ఉన్నామనుకోండి, మనకి నోట్లో ఉన్నటువంటి దుర్వాసన పోతుంది, పిప్పొన్ను పెయిన్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పాలల్లో కొబ్బరి నూనె వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మనం రోజు పాలు కాస్తూ ఉంటాం కదండి, ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము. మర్చిపోయినప్పుడు పాలు ఎగిరిపోతాయేమని డౌట్గా ఉన్నప్పుడు ఇలా కొంచెం 2 డ్రాప్స్ అయితే కొబ్బరి నూనె వేసేసామనుకోండి, అవి విరిగిపోకుండా చక్కగా మనకి అలానే ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండిలో కానీ ఇలా పచ్చిమిర్చి పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ దేనికి యూజ్ అవుతుందంటే, కొంతమంది ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టి ఇలా పెట్టినా కూడా ఒక్కోసారి పొంగదు అంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ మనం పచ్చిమిర్చిని ఒక 4 కానీ 3 కానీ ఇలాగ పిండిలో పెట్టేసామనుకోండి, చక్కగా పిండి అయితే పొంగుతుందండి. మనకి ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేసి చూడండి, చక్కగా ఖచ్చితంగా పొంగుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. పిండి కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది. దోశ కానీ ఇడ్లీ కానీ చక్కగా వస్తాయి. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.